విద్యుత్ పంపిణీ సంస్థలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి అమలు చేస్తున్న విద్యుత్ ఛార్జీలపై ప్రజాభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రేపటి నుంచి 4 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తూర్పుగోదావరి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని గోదావరి గట్టు వద్ద ఉన్న సర్కిల్ కార్యాలయం, నెడదవోలు డివిజన్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ ఛార్జీలపై ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడించవచ్చని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు వ్యక్తం చేయదలుచుకున్న వారు ముందస్తుగా సంబంధిత సర్కిల్, నెడదవోలు, రాజమండ్రి డివిజన్ కార్యాలయాన్ని సందర్శించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని తిలక్ కుమార్ సూచించారు. రాజమహేంద్రవరం 14వ డివిజన్లోని ఆంధ్రనగర్, రెల్లిపేటల్లో ఆకతాయిల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పోలీసులతో కలిసి డివిజన్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని, అనుమానం ఉన్న ఆకతాయిలను అదుపులోకి తీసుకోవాలని సూచించారు. ఆంధ్రనగర్ సమీపంలో ఆకతాయిలకు అడ్డాగా మారిన ఒక పెంకుటిల్లును తొలగించాలని, విపరీతంగా పెరిగిన తుప్పలు, మొక్కలను తొలగించి సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు.